విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చంటి. స్థానిక ఏలూరు కోటదిబ్బ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బడేటి చంటి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకొని బాగా ఇష్టపడి చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. కళాశాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావాలని, వాటిని అధికారులతో చెప్పి సమస్య పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం, కళాశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చంటి. స్థానిక ఏలూరు కోటదిబ్బ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బడేటి చంటి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకొని బాగా ఇష్టపడి చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. కళాశాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావాలని, వాటిని అధికారులతో చెప్పి సమస్య పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం, కళాశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే జూనియర్ కాలేజీ ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. అలాగే పిల్లలందరికీ కూడా నా దేవుని జరుగుతున్నాను. నేటి యువతే రేపటి భవిత అనేది మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే కుర్రోలు కాబట్టి అందరికీ కూడా చేంజ్ ఆఫ్ మైండ్ అనేది ఈ ఏజ్లోనే ఉంటుంది. మంచి అన్న చెడు అన్న మీ అందరూ కూడా ఈ ఏజ్లో ప్రతిదీ కూడా ఆకర్షితులు అవుతారు. ఇందులో 90% మందికి సినిమా చూడాలని, ఆటలు ఆడుకోవాలని ఎక్కువ శ్రద్ధ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వయసులో. కానీ ఆ రెండింటితో పాటు చదువు మీద కూడా శ్రద్ధ పెట్టి ఏదైతే రేపటి సమాజానికి మంచి చేయాలని అనుకుంటామో దానికి ఆదర్శంగా మీరందరూ కూడా నిలబడాలని మీ అందరూ కూడా సూచించడం జరుగుతుంది. మీలాగే ఇంటర్మీడియట్ నేను కూడా సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకున్నా. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా సినిమాల మీద ఇంట్రెస్టే, ఆటల మీద ఇంట్రెస్టే. మా అన్నగారు కానీ నేను కానీ మా తాతయ్య గారు ఆ టైంలో ఆ విధంగా పరిపాలన చేశారని వెంటనే తెలిసి మేము చూడాల. మేము పుట్టేసరికి ఆయన చనిపోయారు. బుజ్జిగారు ఎమ్మెల్యే అవుతారని మేము అనుకోవాలి, నేను ఎమ్మెల్యే అవుతాను అనుకోవాలి. కానీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకున్న వాడికి ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది. దాన్ని అచీవ్ చేయవలసిన బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని చెప్తున్నా. మీ అందరికీ కూడా ఏదో దాంట్లో మీకు ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిని మీరు బయటికి తీయడానికి మీ ఉపాధ్యాయులు దానికి సహకరించాలి. మీ ప్రతిభ ఏంటనేది మీరు కూడా గుర్తించి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రేపొద్దున్న సమాజానికి మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. మా వల్ల 10 మంది చెప్పుకునేటట్టు ఉండాలి, ఫలానా ఒప్పుడు ఫలానా వాళ్ళు అది చేయగలిగారని. అలాగే రేపొద్దున మీరు కూడా మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఈ విధంగా మనం చెయ్యాలి అనేది. మనం గతంలో ఉన్న నాయకుల నుంచి ఏదైతే నేర్చుకుంటామో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు రేపు కూడా మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 2024లో బాధ్యతాయుతంగా ప్రతి పౌరుడు కూడా ఓటేసి సమాజం బాగుండాలి అనేది నిరూపించారు. దాన్ని ఎదరగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ముందు మీదే. మేము ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో రిటైర్మెంట్ అయిపోతాం. మీరు 50 ఏళ్ళు, ఇంకా 50 ఏళ్ళు మీకు ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ని ప్రజలకు అందించవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. దాంట్లో మరి ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్ గారు కానీ ఏదైతే ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు కూడా 100 మందిని మరి ప్రతిభావంతుల కింద తీర్చిదిద్దడానికి వీళ్ళందరూ కూడా చేస్తున్న కృషికి అభినందిస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళకు కూడా రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు కూడా ఏదైతే చిన్న స్కూల్లో చదువుకున్నప్పుడు, ఎందుకంటే మా చిన్నప్పుడు ఏమి నారాయణ, చైతన్య ఇవే ఉండే కాదు. ఇందులో ఏదైతే బాయ్స్ కానివ్వండి, సెంట్ తెరిసా ఇవే ఉండే. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రోజున మంచి దేశంలో మంచి నాయకుల కింద, మంచి ఉద్యోగస్తుల కింద చేస్తున్నారు. మీరు కూడా తప్పనిసరిగా జూనియర్ కాలేజీ నుంచి ఆ రోజున జూనియర్ కాలేజీలో మేము చదువుకున్నాం, ఈ స్థితిలో ఉన్నామని చెప్పి జూనియర్ కాలేజీకి కూడా పేరు తీసుకోవాల్సిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఇందులో ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించి మరి లెక్చరర్ గారు కానీ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ ప్రతిభని ఎదరగా తీసుకొచ్చిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, తప్పనిసరిగా నాకు ఇక్కడికి రమ్మని ఇన్విటేషన్ అంటారు, ఇది నా బాధ్యత. ఎందుకంటే మీ అందరికీ కూడా
తెలియపరచడానికి ఎక్కడికైనా సరే ఇవాళ మీ యువత రేపొద్దున భవిత అనేది ఏదైతే ఉందో దానికి పిలిచినప్పుడు మీ అందరికీ కూడా బాధ్యతాయుతంగా నేను వచ్చినప్పుడు చేసినప్పుడు రేపొద్దున అది కూడా మీరు కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏదైతే నేను చెప్పిందో 10 మందికి వెళ్తుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా దానికి సందర్భంగా వీళ్ళందరూ కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నన్ను ఇన్వైట్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా రేపు రాబోయే పీరియడ్లో మీరు ఏం ప్రతిభ చూపిస్తారని మళ్ళీ వస్తా. తప్పనిసరిగా మీ అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తా. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నాన్న ఇబ్బందులు పడ్డాను. నేను చదువుకోవడం టైంలోనే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నేను ఇవాళ 40 మందిని చదివిస్తున్నా. ఎందుకంటే చదువుకున్న ఇంపార్టెన్స్ అటువంటి చదువుకుంటే ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు ఉంటుంది. తప్పనిసరిగా మీరు కూడా ఉన్నత చదువులు చదవాలి. ప్రతి ఒక్కరు కూడా రేపు మీరు 10 మందిని చదివించే పరిస్థితిలో మీరందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ